శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయిరాం. ప్రియమైన బాబా భక్తులకు మన ఆరాధ్య గురువు సాయినాథుని ఆజ్ఞ ప్రకారం సాయి సచ్చరిత్ర నుంచి ముత్యాలు అనే ప్రత్యేక శీర్షికను ప్రారంభిస్తున్నాం. ఈ శీర్షికలో భక్తుల శ్రేయస్సు కోసం సాయినాథులు అందించిన అమూల్యమైన మార్గదర్శకాలను అందిస్తాం. సాయి సచ్చరిత్ర. సాయి సచ్చరిత్రం సాయి భక్తుల జీవితానికి భగవద్గీత, ఖురాన్, బైబుల్ వంటిదిగా మారింది. బాబా అనుమతి మరియు ఆశీర్వాదాలతో కీర్తిశేషులు గోవింద రఘునాథ్ దాబోల్కర్ ఉరఫ్ హేమాడ్ పంత్ గారు మరాఠీ భాషలో ఈ అమూల్య గ్రంథం రచనకు శ్రీకారం చుట్టారు. అనేక సంఘటనలను, వాస్తవాలను సేకరించడం 1922 నుంచి 23 మధ్యకాలంలో జరిగింది మరియు 1929లో ఈ పుస్తకం ప్రచురింపబడింది. హేమాడ్ పంత్ శ్రద్ధాభక్తులతో శ్రీ గణపతికి, శ్రీ సరస్వతీదేవికి, శ్రీ గురు మహారాజ్కు, శ్రీ కులదేవతకి, శ్రీ సీతారామచంద్రులకి, కుటుంబ దైవానికి, శ్రీ సద్గురు సాయినాథునికి తన వినమ్ర నమస్కారాలను సమర్పించారు. తదుపరి ఆయన తన పరమగురువైన సాయినాథుని పాదాల వద్ద శరణు పొందాడు. సాయినాథుడు హేమాడ్ పంత్కు అనుమతిని, ధైర్యాన్ని ఇచ్చి ఈ విధంగా చెప్పారు: నా జీవితం గురించి రాయడానికి నీకు నా సంపూర్ణ అనుమతి ఉంది. నీవు నీ పనిని నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటలయందు విశ్వాసముంచుము, దృఢ సంకల్పంతో ముందుకు సాగు. బాబా తన లీలల గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు: నా లీలలు గ్రంథస్థం చేయబడి అవి శ్రద్ధాభక్తులతో వినిన వారికి ఈ ప్రపంచమందు వ్యామోహం క్షీణించును, బలమైన ప్రేమభక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని హేమాడ్ పంత్ మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యెను. కార్యము జయప్రదముగా సాగునను ధైర్యం కలిగెను. ఆయన బాబా పాదాలకు నమస్కరించి తక్షణమే ఆయన లీలలను గ్రంథస్థం చేయడం ప్రారంభించారు. శ్రీహరి లీలల అర్థం చేసుకోవడం సాధారణ ప్రజలకు అసాధ్యం. వేదాలు కూడా ఆ లీలల ముందు నిశ్శబ్దంగా నిలిచిపోయాయి. శ్రీహరి తన భక్తుల ప్రేమకు ఆకర్షితుడవుతాడు. అమాయకమైన, మార్గనిర్దేశం లేని భక్తుల కోసం అవ్యాసమైన కరుణను కురిపించే దేవుడు ఆయన. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సున నిలుపుకునేదరో వారిని దుఃఖబంధనముల నుండి తప్పింతును, వారిని మరణము నుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగాలు నివారింపబడును. నా భక్తుల యొక్క గర్వ అహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. సాయి సాయి అను నామము జ్ఞప్తి అందుంచుకున్న మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. జై సాయిరాం.